ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారత గ్రంథాన్ని మనం సవివరంగా సార్థ తాత్పర్యములతో ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు విశిష్టమైనటువంటి రోజు. ఎందుకు అంటే నలోపాఖ్యానం అనేటటువంటి ఒక పర్వని ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఈ నలోపాఖ్యాన పర్వ సకల పాప పరిహారకము, సకల శుభప్రదము కూడా. ఎంతో గొప్పది. ఇటువంటి పర్వని మనం ఆరంభించుకోవడం, ఆ పర్వలో ఉండేటటువంటి విషయాల్ని తెలుసుకోవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగనటువంటి పని. సాధారణంగా నలోపాఖ్యానం మనం ఎక్కడైనా విని ఉండవచ్చుగాక, మహాభారతంలో సవివరంగా చెప్పబడినటువంటి ఆ నలోపాఖ్యానాన్ని మనం ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ సూక్ష్మమైన విషయములన్నిటిని కూడా ఆలోచించుకుంటూ దాన్ని పారాయణ చేయడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. స్వామివారి అనుగ్రహంతో ఈ పారాయణం మనకి సకల శుభములని కలిగించాలి అని, ఈ పర్వ మనకి మంగళప్రదం కావాలి అని కోరుకుంటూ చక్కగా సంకల్పాన్ని ఆరంభించుకుందాం. స్వామివారి ఆశీస్సులతో కలిదోష నివారకమైన ఈ పర్వని మనం మంగళారంభంగా చేసుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి
द्विपञ्चाशत्तमोऽध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ 52तमोऽध्यायः। नलोपाख्यानपर्व प्रारभ्यते। जनमेजय उवाच अस्त्रहेतोर्गते पार्थे शक्रलोकं महात्मनि युधिष्ठिरप्रभृतयः किमकुर्वत पाण्डवाः। ఇంద్రలోక అభిగమన పర్వ అనే పర్వని పూర్తి చేసుకున్నాం. ఆ పర్వలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ మనం పైన ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత హంస సందేశము అనేటటువంటి అధ్యాయం ఆరంభమయ్యేటప్పుడు వివరంగా చెప్పుకుందాం. ఈ అధ్యాయంలో కూడా ఇతఃపూర్వం మనం విన్నటువంటి మాటలే ప్రకారాంతరంగా మళ్ళీ ధర్మరాజుతో భీముడు మాట్లాడినటువంటివి మనకు కనిపిస్తాయి. అది కూడా పూర్తయిన తర్వాత సంక్షిప్తంగా అధ్యాయ సారాన్ని మనం మళ్ళీ ఒకసారి అవలోకన చేసుకుందాం. ఇలా ఇంద్రలోకాభిగమన పర్వ పూర్తయిన తర్వాత అర్జునుడు 5 సంవత్సరములు అక్కడ ఉన్నాడు. పాండవులు 5 సంవత్సరముల పాటు ఇక్కడ వారికి దొరికేటటువంటి అన్ని ఫలాలని మృగాలని వాటిని తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆయన అక్కడ ఉన్నాడు. ఓ పక్క ధృతరాష్ట్రుడు సంజయుడితో మాట్లాడి ఏదో విధంగా వినాశనం ఏర్పడుతుంది కురువంశానికి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని చింతిస్తూ ఉన్నాడు. అర్జునుడేమో స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఓ పక్క బాధ ఉన్నప్పటికీ స్వర్గంలో అక్కడ విద్యను నేర్చుకుంటూ ఉన్నాడు. పాండవులు మిగిలినటువంటి వారు ధర్మరాజాదులు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మహామునుల యొక్క సంయోగం వలన మహాత్ములతో కలిసి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి దుఃఖము కూడా మనస్సును చేరదు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ధర్మం పరిపూర్ణంగా వారి యందు భాసిస్తూ ఉన్నట్లుగా ఉన్నది. వాళ్ళు సుఖంగానే ఉన్నారో విధంగా ఎటువంటి కష్టాన్ని పడకుండానే కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అరణ్య కష్టములు కొన్ని ఉండనే ఉంటాయి, అయినా పట్టి పీడించేంతటి కారణాలు ఏవీ కనిపించట్లేదు. ధర్మచింతన చేస్తూ ఉండడం వలన వీరిట్ల కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇద్దరూ విషమ పరిస్థితుల్లోనే ఉన్నారు. చిత్రం చూడాలి, ఇక్కడ మనందరం కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్జునుడేమో ప్రియులైనటువంటి వారు, తనకి ముఖ్యులైనటువంటి వారు అయిన ధర్మరాజాదుల్ని వదిలిపెట్టి స్వర్గంలో కూర్చుని ఉన్నాడు. అతనికి ఓ విధంగా భ్రాతృవియోగం పత్నీ వియోగం కలిగింది, తాత్కాలికమైనటువంటిది. అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి కష్టంతో పీడింపబడకుండా అక్కడ కాలక్షేపం చేస్తూ విద్యలని అతను ఆర్జిస్తూ కొత్త విషయములను తెలుసుకుంటూ శక్తుల్ని పొందుతూ ఉన్నాడు. సాధకుడై ఉన్నాడు. గమనించాలి అర్జునుడు. ఇక ధర్మరాజు మొదలైనటువంటి వారు భూలోకంలో ఇక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఏ విధమైనటువంటి రాజవైభోగము లేనప్పటికీ కూడా అరణ్యంలో పడి తిరుగుతూ నానా కష్టాలు అనుభవించవలసినటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనోధైర్యం అనేటటువంటిది ఉండడం వలన ఆ మనోధైర్యంతో పాటుగా ఉన్నటువంటి సమయంలో ఆ ఆలోచనని ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడిపించుకోవాలి తప్ప లేదు 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 అంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏడుపే మిగులుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి విధంగా అలా ఆలోచించకుండా ఏడవకుండా ఇంకా ఇబ్బందులు పడకుండా శత్రువులు ఏదో చేసేశారని నిరంతరము అదే విధమైనటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మహర్షులందరినీ పక్కన కూర్చోబెట్టుకుని మంచి విషయములు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా మనస్సులో భయపెట్టేటటువంటి చింతన లేదు.
రాజవియోగం లేక వైభోగం అనేటువంటిదంతా పోవడం, అర్జునుడు స్వర్గానికి వెళ్ళడం, దగ్గర లేకపోవడం, భ్రాతృవియోగం చెందడం, ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలన్నీ కూడా ఆయన్ని ఏదో విధంగా మనస్సులో కొంచెం కష్టం కలిగించి కాస్త ఇబ్బంది పెట్టేవైనప్పటికీ కూడా భయంతో కలిసి ఉన్నటువంటి సమస్యలు కాదు. భవిష్యత్తులో ఏమైపోతానా అనేటటువంటి భయం లేదు, చింతగా మారలేదు, కేవలం కొంత బాధగా మాత్రమే ఉన్నది. అర్జునుడికి అదే స్థితి, ఆయనకి భయం కలగట్లా, నా జీవితం ఏమిటో రేపేమైపోతుందో అన్న చింతన లేదు. కానీ సర్వసుఖములు అనుభవిస్తూ ఉన్నప్పటికీ, సర్వైశ్వర్యములు కూడా వచ్చినప్పటికీ, రాజసూయ యాగంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో పరాక్రమాల్ని చూపించి నలుగురు కూడా అర్జున, భీమ, నకుల, సహదేవులు 4 దిక్కులకి వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సంపదని అంతటినీ కూడా రాజుల దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇంద్రప్రస్థంలో పెట్టి ఉంచితే ఆ సంపద అంతా కూడా ప్రపంచంలో ఎంతమంది రాజులైతే ఆనాడు భూమండలంలో ఉన్నారో అంతమంది రాజుల దగ్గర ఉండేటటువంటి సంపదంతా కూడా పోగేస్తే ఎంత అవుతుందో దానికంటే కూడా ఎక్కువ సంపద ఆనాటికి ధర్మరాజు దగ్గర ఉన్నది. అంత సంపదని ఆర్జించారు వీళ్ళు పాండవులు రాజ్యాన్ని, ఇంద్రప్రస్థాన్ని తీసుకున్న తరువాత. అంతటి సంపద కూడా ఈనాడు ఈ దుర్యోధనుడు దొంగతనంగా లాగేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి మాయాజోదంలో. అంటే ఇక ఈ ధృతరాష్ట్రుడి దగ్గర వీళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి సంపద ఇంత అని చెప్పడానికి లేదు, అంత సంపద ఉన్నది. ఇకపోతే వైభోగములు, రాజమర్యాదలు ఇవన్నీ ఏమన్నా తక్కువ అంటే అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఇంకా కావాలంటే ద్విగుణీకృతం అయినాయి, ఆ సమస్య లేదు. కొడుకేమో కావలసినటువంటి స్వేచ్ఛతో జీవించేటటువంటి అవకాశాన్ని పొంది ఉన్నాడు. ధృతరాష్ట్రుడి కొడుకు అయిన ధర్మరాజు దుర్యోధనుడు ధర్మరాజుని పీడించి పంపించడం వల్ల ఓ విధమైనటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని, పైశాచికాన్ని పొందుతూ ఉన్నాడు ఈ దుర్యోధనుడు. కావలసినటువంటివన్నీ కూడా సాధించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంత జరుగుతూ ఉంటే కూడా, అంటే అన్ని విధములైనటువంటి వైభోగములు ఉన్నప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు రాజ్యంలో కూర్చుని రేపు నా కొడుకుల బతుకేమిటి అని చెప్పి భయపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దుఃఖించదగినటువంటి వారు సామాన్యంగా ఉండి ఇంకా ధైర్యాన్ని పొంది పరమేశ్వర ఉపాసనతోటి, సత్కథలతోటి ఇంకా పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉంటే సుఖపడవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, సుఖపడవలసినటువంటి వాడు నానా కష్టాలు అనుభవిస్తూ మానసిక వేదనతోటి, చింతతోటి రేపు నా కురువంశమంతా నాశనమైపోతుంది అనేటటువంటి బాధతోటి, భవిష్యత్తులో జరిగేటటువంటి సంగ్రామంలో అర్జునుడు ఒక్కొక్క బాణం వేస్తూ ఉంటే ఒక్కొక్క కౌరవ దేహంలోకి ఆ బాణం ప్రవేశించి ఒక్కొక్కడిని కూడా చంపేస్తూ వాడి తలలన్నీ కూడా తెగ్గోసేస్తూ మాంసపు ఖండములన్నీ కూడా కింద పడిపోయినప్పుడు కౌరవ శరీరంలోంచి పారుతున్నటువంటి రక్తం దుర్యోధనుడి కళ్ళ కనిపిస్తూ ఉంటే దుఃఖపడిపోయి ఏడుపొచ్చేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుర్యోధనుడు చెప్దామంటే దుర్యోధనుడు వినకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కులేక సంజయుడిని పిలుచుకుని సంజయుడితో చెప్తూ బాధ అనుభవిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. పాపానికి పుణ్యానికి, అధర్మానికి ధర్మానికి భేదం చూపించాలి అని అంటే ఇంద్రలోకాభిగమన పర్వని ఒకసారి స్పష్టంగా చదవాలి. జాగ్రత్తగా ఇంద్రలోకాభిగమన పర్వలో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఆలోచించుకోవాలి. అప్పుడు ధర్మాధర్మముల, పాపపుణ్యముల మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం మనకందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. అధర్మాన్ని ఆచరించాడు కాబట్టి చింత మిగిలింది ధృతరాష్ట్రుడికి. ధర్మ మార్గంలో ప్రతిజ్ఞాబద్ధులై అరణ్యవాసం చేద్దామని చెప్పి వెళ్ళారు కాబట్టి మనోధైర్యంతో ఏం జరిగినా మనం గెలుస్తాం, మనం నిలుస్తాం అనేటటువంటి విశ్వాసాన్ని పొందారు ధర్మరాజాదులు. ఇది భారతంలో ఉండేటటువంటి వైచిత్రి. ఇది మనం ఇక్కడ ఈ ఇంద్రలోకాభిగమన పర్వని జాగ్రత్తగా పరిశీలించుకుంటే తెలిసేటటువంటి విషయం. 5 సంవత్సరములు గడిచాయి అనుకున్నాం. సరే, ఆ పైన మళ్ళీ జనమేజయుడు అడుగుతూ ఉన్నాడు వైశంపాయన మహర్షిని, మహానుభావ వైశంపాయన మహర్షే,
అస్త్రాలని సంపాదించడం కోసం అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు అని చెప్పుకున్నాం. సరే, అర్జునుడు వెళ్ళిన తర్వాత యుధిష్ఠిర ప్రభృతయ కిమకుర్వత పాండవా, ధర్మరాజుతో పాటుగా ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులు నలుగురు కూడా కిమకుర్వత ఏం చేశారు, అరణ్యంలో వాళ్ళ కాలం ఎట్లా గడుస్తూ ఉన్నది, ఈ విషయాన్ని గురించి నాకు విశదీకరించవలసిందిగా ప్రార్థన అని అడిగాడు ఆయన. అప్పుడు వైశంపాయన మహర్షి ఇక ఆరంభిస్తూ ఉన్నారు. అర్జునుడు అటు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారో. వైశంపాయన ఉవాచ అస్త్రహేతోర్గతే పార్థే శక్రలోకం మహాత్మని అవసన్ కృష్ణయా సార్థం కామ్యకే భరతర్షభాః తతః కదాచిత్ ఏకాంతే వివిక్త ఇవ శాద్వలే దుఃఖార్తా భరతశ్రేష్ఠాః నిషేదుస్సహ కృష్ణయా ధనంజయం శోచమానాః సాశ్రుకంఠాః సుదుఃఖితాః తద్వియోగార్జితాన్ సర్వాన్ శోకః సమభిపుప్లవే. జనమేజయ, ఇంద్రలోకానికి వెళ్ళాడు అర్జునుడు అస్త్రాలు సంపాదించడం కోసమని చెప్పి. ఇక పాండవులందరూ కూడా మిగిలిన వారు ద్రౌపదీ సమేతులై కామ్యగమనంలో నివసిస్తూ ఉన్నారయ్యా. ఆరంభించాడు ఈయన మహా ఘట్టానికి ఆరంభాన్ని ఇట్లా చేశారు. నలోపాఖ్యానం అనేటటువంటి అత్యద్భుతమైన ఘట్టం అనుకున్నాం కదా, దానికి ఆరంభం ఇది. కామ్యగమనంలో ఉన్నారయ్యా అని చెప్తున్నారు ముందరగా. ఆ కామ్యగమనంలో వాళ్ళంతా కాలాన్ని గడుపుతూ ఉంటే తతః కదాచిత్ ఏకాంతే వివిక్త ఇవశాద్వలే, ఒకనాడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది అందరూ కూడా దుఃఖంతో, ఎందుకు దుఃఖం అంటే అర్జునుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, అక్కడెక్కడో ఉంటున్నాడే, ఎలా కాలం గడుపుతున్నాడో, ఏం చేస్తున్నాడో, అస్త్ర సంపాదనం కోసం వెళ్ళినటువంటి వాడు ఎలా ఉన్నాడో అని ఆ బాధతోటి, ఆ చింతతోటి, ఆ విధమైనటువంటి దుఃఖంతో వాళ్ళందరూ కూడా పచ్చిక బయళ్ల మీద, చక్కటి గడ్డి మీద, బయట ఆరు బయట ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నప్పుడు అందరినీ కూడా ఒకేసారి దుఃఖం ఆవరించిందిట. వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. అర్జునుడు వెళ్ళిపోయాడు, లేడు, ఇక్కడ లేని దగ్గరలో అర్జునుడు ఒక్కడు లేకపోతే ఎంత శూన్యమైపోయింది జీవనం అని బాధపడుతూ ఉన్నారట. అదే సమయానికి నిదేశాత్తే మహారాజ గతోసౌ భరతర్షభ అర్జున పాండుపుత్రాణం యస్మిన్ ప్రాణాః ప్రతిష్ఠితాః ధనంజయ వియోగాచ్చ రాజ్యభ్రంశాచ్చ దుఃఖితాః అథ భీమో మహాబాహుః యుధిష్ఠిరమభాషత. వాళ్ళకి దుఃఖం దేనికి అంటూ ఉంటే అర్జునుడు వెళ్ళిపోయాడు అనేటువంటిది ఒక కారణం. ధనంజయ వియోగాచ్చ, బయట కూర్చుని ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటే ఒకడేమో అర్జునుడు వెళ్ళిపోయాడనేటువంటి బాధ వచ్చింది, రెండవది రాజ్యభ్రంశాచ్చ దుఃఖితాః, రాజ్యం అంతా పోయిందే, అరణ్యంలో పడ్డాం అని దుఃఖం. ఈ రెండు దుఃఖాలతోటి గద్గద స్వరములు అయిపోయినాయి. అందరికీ కూడా నోట మాట రావట్లేదు, బాధపడుతూ ఉన్నారు. ద్రౌపదీదేవి కూడా వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏం చెయ్యాలో తోచల. ఆ అరణ్యంలో గడ్డి మీద అట్లా కూర్చుని ఉంటే ఏమిటి ఈ పరిస్థితి అని అనిపిస్తోంది అందరికీ కూడా. అదే సమయంలో మహాబాహు అయిన భీమసేనుడు ధర్మరాజుతో అన్నాడట, మహారాజా, ధర్మరాజా, అర్జునుడు మీరు ఆదేశించారు కాబట్టి మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక్క అర్జునుడు ఉంటే చాలు కదా, ఇంకేం కావాలి? మన ప్రాణాలన్నీ కూడా అర్జునుడి మీదే మనం పెట్టుకుని ఉన్నామే. అర్జునుడు ఉంటే చాలు, ఏమైనా పర్వాలేదు, అర్జునుడు చూసుకుంటాడు
అన్న ధైర్యం ఉంది. ఎదుట ఏ శత్రువు వచ్చినా ముల్లోకాల నుంచి ఎంతటి సమర్థుడు వచ్చినా మనం ఏం భయపడక్కర్లేదు, చింతించక్కర్లేదు. అర్జునుడున్నాడు, ఒక్క క్షణం వెళ్తాడు, వాడి సంగతి చూస్తాడు, వస్తాడు. ఆ ధైర్యంతో ప్రాణాలన్నీ కూడా అర్జునుడి మీద పెట్టుకుని మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. అరణ్యానికి వస్తున్నప్పుడు కూడా అరణ్యానికి వెళ్తున్నావే అనే చింత కూడా పెద్దగా లేదు. ఎందుకనంటే అర్జునుడు ఉన్నాడు, ఎవడెదురొచ్చినా సరే అర్జునుడు చూసుకుంటాడు, ఏం జరిగినా అర్జునుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం. ప్రాణాలన్నీ అలా పెట్టుకున్నాం అర్జునుడి మీద. అటువంటి వాడు మీ ఆదేశంతో అర్జున నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి, పాశుపతాస్త్రాన్ని సాధించు, విశిష్టమైన అస్త్రములను సాధించు, భవిష్యత్తులో మనకు అవన్నీ కావాలి, నువ్వు వెళ్ళు తపస్సు చెయ్యి అని చెప్తే మీ మాట మీద అందరినీ విడిచిపెట్టి అర్జునుడు తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. లేకపోతే ఇక్కడే ఉండేవాడు. యస్మిన్ వినష్టే పాంచాలాః సహపుత్రైస్తథా వయం సాత్యకిర్వాసుదేవశ్చ వినశ్యయుర్న సంశయః యోసౌ గచ్చతి ధర్మాత్మా బహూన్ క్లేశాన్ విచింతయన్ భవన్నియోగాత్ బిభత్సుః తతో దుఃఖదరన్ను కిం. మహారాజా, అర్జునుడికి ఏదైనా జరిగితే, అర్జునుడే ఒకవేళ లేకపోయినట్లయితే మేము, నేను గాని, ఇగో నకుల సహదేవులు గాని, ఆ ద్రౌపది గాని, లేక పాంచాల పుత్రులైనటువంటి వారైన దృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి వారు గాని, వాళ్ళ బంధువులు గాని, వాళ్ళ పుత్రులు గాని, ద్రుపద మహారాజు గాని, లేక సాత్యకి గాని, చిట్ట చివరికి కృష్ణ పరమాత్మ గాని మేమెవ్వరం కూడా లేనట్లే అవుతుంది. అర్జునుడు లేకపోతే మేమంతా లేనట్లే, అర్జునుడు ఉంటే మేమంతా ఉన్నట్లే. అర్జునుడి మీద అంత విశ్వాసంతో అందరం కూడా ఉన్నాం. ధర్మాత్ముడు అర్జునుడు భవిష్యత్తులో వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా ఆలోచించి మీరు తపస్సు చేయడానికి వెళ్ళమన్నారు అనేటువంటి కారణంతో, మీ ఆదేశంతో ఒక్కడు భవిష్యత్తులో వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ ఎదుర్కోవడం కోసం తపస్సు చేయడానికి వెళ్ళాడు. అది కూడా మీరు చెప్తే ఇక ఇంతకంటే దుఃఖించవలసిన అంశమేమున్నది? ఒక్కడు అన్ని కష్టాలని ఎదుర్కోవడానికి అంత తపస్సు చేయడానికి వెళ్ళాడు అనంటే, అది కూడా సొంతన్నగారైనటువంటి మీరే పంపించారు అనంటే, ఆ ఒక్కడి మీద అంత బాధ్యత మోపారు అనంటే ఎంత బాధ కలుగుతోంది, ఎంత దుఃఖం కలుగుతోంది. యస్య బాహూ సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః మన్యామహే చితానాజౌ పరాన్ ప్రాప్తాంచ మేదీం యస్య ప్రభావాన్నమయా సభా మధ్యే ధనుష్మతః నీతాలోకమం సర్వే ధార్తరాష్ట్రాస్స సౌబలాః. మహానుభావ, అర్జునుడి పరాక్రమం వల్ల మనమంతా శత్రువుల్ని జయించి రాజ్యాన్ని పొందాము అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు యుద్ధం రాలేదు, ఏ విధమైనటువంటి గొడవలు జరగలేదు, మనకి రాజ్యం కలగలేదు. కానీ అర్జునుడు ఉంటే భవిష్యత్తులో వాళ్ళకు ఒప్పుకోకపోతే యుద్ధానికి వెళ్దాం, యుద్ధానికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దాం, యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడదాం, రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందుదాం, కష్టమేం కాదు అనుకుంటున్నాం. అంతా పొందేశామని అనుకుంటున్నాం కూడా, ఎందుకు? అర్జునుడు ఉన్నాడు కాబట్టి. అలాగే ఈ అర్జునుడు ఉన్నాడు అని చెప్పి అనుకునే ఆ సభలో ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు నేను శకునితో పాటుగా ధృతరాష్ట్రపుత్రుల్ని అందరినీ కూడా చంపకుండా వదిలిపెట్టేశాను. నాకొచ్చిన కోపానికి, నేను ఉన్నటువంటి స్థితికి, ఆనాడు సభలో వాళ్ళు చేసిన పనికి ఒక్కొక్కడిని చావగొట్టి చెవులు మూసేసేవాడిని, ఒక్కడిని బ్రతకనిచ్చేవాడిని కాదు, అందరినీ పరలోకానికి పంపించేసేవాడిని. మీరు ఆగమన్నారు, అయినా సరే నేను ఆగేవాడిని కాదు.
కానీ ఒక్కడే విశ్వాసం, భవిష్యత్తులో అర్జునుడున్నాడు. అర్జునుడు ఉంటే వీళ్ళందరి సంగతి అప్పుడైనా తేల్చుకోవచ్చు. ఇప్పుడు బ్రతికితే బ్రతికారు, తాత్కాలికమైనటువంటి బ్రతుకు వీళ్ళకిద్దాం ఇప్పుడు. ఆ పైన అర్జునుడితో పాటుగా వీళ్ళ సంగతికి చూసి వీళ్ళందరినీ చంపి పారేద్దాం, అర్జునుడుగా ఇంక భయమేమిటి అని ఊరుకున్నాను. అదే అర్జునుడు లేకపోతే ఆనాడు నన్ను ఆపగలిగేవాడు లేడు, వాళ్ళని కాపాడేవాడు లేడు, అందరినీ చంపేసేవాడిని. అలాంటి అర్జునుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అని అంటే ఎంత కష్టంగా ఉన్నదో మనస్సుకి అంటూ మళ్ళీ కొన్ని మాటలు ఇంతగా ముందర మాట్లాడినట్లుగా వెళ్దాం, చంపేద్దాం, రాజ్యాన్ని పొందేద్దాం, తిరిగి వచ్చేద్దాం అంటూ ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటి గురించి రేపటి కథాశ్రవణంలో మనందరం శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని చక్కగా మనం పారాయణ చేసుకుంటూ ధర్మాధర్మముల మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్ని మనం ప్రత్యక్షంగా ఈనాడు ఒకసారి స్మరించుకున్నాం. మనకు కనిపిస్తున్నటువంటి కథని ఆధారం చేసుకుని, కావున సర్వథా ధర్మ మార్గాన్ని ఆశ్రయిద్దాం, ధర్మాన్ని రక్షిద్దాం, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనేటటువంటి విశ్వాసంతో ధర్మో రక్షత రక్షిత అనేటటువంటి నినాదాన్ని స్వీకరించి జీవనాన్ని కొనసాగిద్దాం. ఆ ప్రయత్నంలో మనల్ని సర్వదా అనుగ్రహించమని శ్రీనివాస స్వామిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ ద్విపంచాశత్తమోऽధ్యాయః. జనమేజయ ఉవాచ. అస్త్रहेतोर्गते पार्थे शक्रलोकं महात्मनि युधिष्ठिर प्रभृतयः किमकुर्वत पाण्डवाः. वैशम्पायन उवाच. अस्त्रहेतोर्गते पार्थे शक्रलोकं महात्मनि अवसंकृष्णया सार्धम् काम्यके भरतर्षभाः. ततः कदाचिदेकान्ते विविक्ते इव शाद्वले दुःखार्था भरतश्रेष्ठा निषेदुस्सह कृष्णया धनञ्जयं शोचमानाः साश्रुकण्ठाः सुदुःखिताः तद्वियोगार्दितान् सर्वान् शोकः समभिपुप्लुवे धनञ्जय वियोगाच्च राज्यभ्रंशाच्च दुःखिताः अथ भीमो महाबाहुः युधिष्ठिरमभाषत. विदेशात्ते महाराजा ततोऽसौ भरतर्षभः. अर्जुनः पाण्डुपुत्राणाम् यस्मिन् प्राणाः प्रतिष्ठिताः यस्मिन् विनष्टे पाञ्चालाः सह पुत्रैस्तथा वयम् सात्यकिर्वासुदेवश्च विनश्येयुर्न संशयाः. योऽसौ गच्छति धर्मात्मा बाहून् क्लेशान् विचिन्तयन् भवन्नियोगात् बिभत्सुः ततो दुःखतरन्नु किम्. यस्य बाहू समाश्रित्य वयं सर्वे महात्मनः मन्यामहे जितानाजौ परान् प्राप्तान् च मेदिनी. यस्य प्रभावान्न मया सभा मध्ये धनुष्मतः
ततः नीतालोकममुं सर्वे नीतालोकमं सर्वे भारतराष्ट्राः ससौ बलाः भारतराष्ट्रासो बलाः. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ శ్యాంబాబు గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కలిసి చేసుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలదా గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్య గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్ధన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద
రాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారిధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనంతో పవిత్రీకృత గాత్రులమయ్యాం. స్వామివారిని క్షమాప్రార్థనాదులు చేసుకుంటూ ఆయన అనుగ్రహం కావాలని ప్రార్థిద్దాం. మంగళాంతంగా మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
न्यायेन मार्गेण महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रीजः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।